అందరికీ నమస్కారం. ఏవిఎస్ నేచర్ వరల్డ్స్కి స్వాగతం. ఈరోజు క్యారెట్ పంట ఎలా పండించాలో మీకు అందరికీ చూపించబోతున్నాను. ఈరోజు ఉదయం నుంచి మొదలుకొని మేమైతే ఫ్రెండ్స్ ఇదిగోండి క్యారెట్ పెయిన్లు ఎత్తేసి క్యారెట్ విత్తనాలు విత్తున్నారు చూడండి. వాళ్ళందరూ అయితే వచ్చి ఇక్కడ ఫ్రెండ్స్ క్యారెట్ పెయిన్లు ఎత్తున్నారు. ఉదయం నుంచి అయితే కష్టపడి తెల్లవారుజాము నుంచి వచ్చి పనిచేస్తున్నారు ఫ్రెండ్స్. ఇప్పుడు టైం చాలా ఎక్కువైంది. వీడియోని పూర్తి చూడండి ఫ్రెండ్స్. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోదు ఫ్రెండ్స్. ఆడవాళ్ళు అయితే ఇలా వెనకాల పని చేసుకుంటూ వస్తారు ఫ్రెండ్స్. చూడండి ఇక్కడ మొత్తం వెనకాల ఉన్న వాళ్ళందరూ ఆడవాళ్ళే, అందుకు మాత్రం బాయ్స్ వెళ్తే. వీళ్ళైతే అందరూ మా ఫ్యామిలీ మెంబర్స్ ఫ్రెండ్స్. చూడండి వచ్చేసి చాలా కష్టపడుతున్నారు అనమాట. తెల్లవారుజామున వచ్చారు, ఇప్పుడు దాకా చేస్తూనే ఉన్నారు. ఇంకా క్యారెట్ పెయిన్ల మీద అనమాట అలా విత్తనాలు చల్లుతూ ఉన్నారు అనమాట ఫ్రెండ్స్. చూడండి అందరూ కూడాను మా చుట్టాల బంధువులు అనమాట ఫ్రెండ్స్ వీళ్ళందరూ. మొదటగా మనం మంచి నేలని చూసి చేసుకోవాలి ఫ్రెండ్స్. ఎలాగంటే ఇప్పుడు కొంచెం ఇసుక నేల లాంటిది అయితే బాగుంటుంది అనమాట, మెత్తగా ఉంటుంది కదా. అలాగా తర్వాత వాటరు నిల్వ ఉండకూడదు అనమాట ల్యాండ్లో. అలా కొంచెం అప్ అండ్ డౌన్లో ఉంటే బాగుంటుంది. వాటర్ నిల్వ ఉండకూడదు అనమాట, లేకపోతే అవి కుళ్ళిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అనమాట ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, మా చిన్న పాప అయితే వచ్చింది ఇక్కడికి. మా తమ్ముడు పాప అనమాట. ఇది చాలా అల్లరి పిల్ల. ఇక్కడ ఏం చేస్తున్నారు అన్నట్టు మాతో వచ్చేసి ఇక్కడ పనిచేస్తున్న వాళ్ళతో పాటు అలా సరదాగా ఎంటర్టైన్మెంట్ చేయడానికి వచ్చింది అనమాట. చూడండి ఆమెకు తెలియదు కానీ ఆమె వచ్చేసి పీస్ఫుల్ ఆ ప్లేస్లో లాగా సరదా గడపడానికి వచ్చింది అనమాట. ఇప్పుడైతే మనం మ్యాటర్ అవుతాం ఫ్రెండ్స్. క్యారెట్ పంటను ఎలా పండించాలి, నేల రకం. నేలను ఎంపిక చేసుకునేటప్పుడు మనం ఇసుక నేల అయితే మంచిది ఫ్రెండ్స్. ఇసుక నేల కలిగి ఉంటే కొంచెం నీళ్ళు స్టాక్ ఉండవు. దాంతోపాటు నీరు నిల్వ ఉంటే దుంపలు కుళ్ళిపోయే అవకాశం ఎక్కువ ఉంటుంది ఫ్రెండ్స్. అలా నీరు స్టాక్ ఉన్నాయనుకో దుంపలు కుళ్ళిపోతాయి, రైతు నష్టపోతాడు. సో అలాంటి నేల కాకుండా కొంచెం అప్ అండ్ డౌన్ ఉండాలి, నేల ఇసుక నేల అయి ఉండాలి ఫ్రెండ్స్, బాగుంటుంది అప్పుడు. తర్వాత భూమిని బాగా దున్నాలి, మెత్తగా అయ్యేటట్టు దున్నడం వల్ల కొంచెం దుంప ఈజీగా పెద్ద అవుతుంది. కొంచెం లోతుకి వెళ్ళేసి కొంచెం పెద్ద దుంప అయ్యే ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉంటాయి అన్నమాట. మంచి విత్తనాలు, న్యాయమైన క్యారెట్ విత్తనాలు తీసుకోవడం, వర్షాల్లో చల్లడానికి కొంచెం మంచి దిగుబడడానికి మనకు ఛాన్స్ ఎక్కువ ఉంటుంది అన్నమాట. ఆ తర్వాత మంచి ఎరువులు అనమాట, సేంద్రియ ఎరువులు లాంటివి వాడటాన్ని కొంచెం అవి మాత్రం వాడితేనే బాగుంటుంది. కొంచెం న్యాచురల్గా ఉంటాయి కాబట్టి, ఎందుకంటే మనం హెల్తీగా ఉండాలి కదా. కలుపు మొక్కలు కలుపు మొక్కలు తొలగించడానికి పంటను శుభ్రంగా ఉంచడానికి మనకు కలుపు మొక్కలు తీసేయాలన్నమాట. అవి మ్యాక్సిమం 20-25 రోజులు ఆలోపు పిచ్చి మొక్కలు లాంటివి కలుపు మొక్కలు వస్తాయి, అవి మనం తీసుకోవాలన్నమాట. దానివల్ల మనకు మంచి దిగుబడి అనేది వస్తుంది అన్నమాట. మీకు అవసరమైతే మరి పురుగులు మరియు వ్యాధి నివారణ కోసం మనం అవసరమైతే వ్యవసాయ అధికారులను సూచనల మేరకు మందులు కూడా వాడడానికి ట్రై చేయాలి. ఒకవేళ మందులు వాడండి బాగుంటుంది అంటే మందులు వాడడానికి కూడా మీరు సిద్ధపడాలన్నమాట, బాగుంటుంది. ఆ తర్వాత మనం క్యారెట్ పంటలో సరైన సమయంలో క్యారెట్ వర్క్ చేస్తేనే అధికంగా దిగుబడి సాధ్యమవుతుంది. కలుపు మొక్కలను అయితే మనం మ్యాక్సిమం తీసడానికి చూడాలి. ఒక 2 times తీయడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే మరి కలుపు మొక్కలు ఉంటే మనకు క్యారెట్ బలవటానికి ఛాన్స్ ఉంటుంది. క్యారెట్ అనేది తగ్గిపోద్ది అనమాట.
ఇక్కడ మరి కలుపు మొక్కలు ఎక్కువ ఉన్నాయనుకోండి ఫ్రెండ్స్, అది తగ్గిపోవడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. ఎక్కువ బలం రాదనమాట దుంపకి. కాబట్టి మీరు వాటిని తీసేయడానికి చూడండి. నీటిని మాత్రం నిల్వ ఉంచడానికి చూడకండి, ఎందుకంటే దుంప కుళ్ళిపోయే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. వాటి చుట్టూ ఆ దుంప అది మొక్కలు మొలకెత్తినప్పుడు వాటి పైన మట్టి ఎదగడం వలన దుంప న్యాయంగా పెద్దగా పెరగడానికి అవకాశం ఉంటుంది. అలా మీరు చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే పెద్ద లాభాలు రావడానికి రైతు చేతిలోకి వస్తాయి. పంటను ప్రేమగా చూసుకుంటే పంట కూడా మంచి ఆదాయాన్ని ఇస్తుంది మనకు. ఎప్పటికీ రైతు కష్టం వృధా కాదని సరైన పద్ధతిలో పాటిస్తేనే విజయం మీ సొంతం అవుతుందని చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్స్. రైతుల కష్టం వల్లే కదా ఫ్రెండ్స్ మనకు మంచి ఆరోగ్యమైన క్యారెట్లు దొరుకుతున్నాయి. రైతులు అభివృద్ధి చెందితేనే దేశం కూడా అభివృద్ధి చెందుతుంది ఫ్రెండ్స్. అంటే మనం హెల్తీగా ఉండాలి కదా, ఫస్ట్ రైతు హెల్తీగా ఉండాలి, వాళ్ళు పండించే పంటలు న్యాయమైనవి ఉండాలి, అదే న్యాచురల్గా ఏ కెమికల్స్ లేకుండా. సో న్యాచురల్గా పండిస్తేనే బాగుంటుంది, కాబట్టి బాగుంటుంది అన్నమాట. తర్వాత పంట పండినప్పుడు విత్తిన తర్వాత మ్యాక్సిమం 90 నుంచి 100 రోజులు పడుతుంది ఫ్రెండ్స్ క్యారెట్ మనకు సిద్ధమవడానికి. 120 రోజులు మ్యాక్సిమం. ఆ తర్వాత దుంప తీయడానికి ప్రయత్నం చేస్తారనమాట. వచ్చిన క్యారెట్ రేట్లను బట్టి తీయడానికి ప్రయత్నం చేస్తారు. ఇప్పుడు కొంచెం కాస్ట్ తక్కువ ఉందనుకోండి, వదిలేస్తారు. అప్పటికి కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంది పర్లేదు అనుకుంటే ఆ టైంలో మార్కెట్లో రేటింగ్ కొంచెం తక్కువ ఉందంటే వేయడం మానేసి నెక్స్ట్ వీక్ అలా ట్రై చేస్తారనమాట. 3 నుంచి 4 నెలల పంట మ్యాక్సిమం మన చేతిలోకి వచ్చేస్తుంది ఫ్రెండ్స్. అప్పటి వరకు మనం కొంచెం కలుపు మొక్కల్ని కొంచెం అన్నిటిని అదే మనం అయితే ఎలాగో వర్షాకాలంలో పండించుకుంటారు యాజినీస్లో మరి. కాబట్టి వర్షం టైం అలా పడుతుంటుంది, డైలీ పడుతుంటుంది, కాబట్టి పర్లేదు. మెయిన్గా సిటీ సైడ్ ఉన్న వాళ్ళకైతే మరి అలాగా వాటర్ని ఎరువుల్ని కొంచెం నీట్గా వాడుకుంటే బాగుంటుంది. దుంప దిగుబడి బాగా రావాలంటే అలా పాటిస్తే కొంచెం పర్లేదు, దిగుబడి బాగా వస్తుంది అన్నమాట. నీటిని మాత్రం నిల్వ ఉంచకూడదు, నిల్వ ఉంచితే దుంప మ్యాక్సిమం పాడైపోతుంది, కుళ్ళిపోవడానికి ఛాన్స్ ఎక్కువ ఉంటాయి అన్నమాట. ఎందుకంటే ల్యాండింగ్ కొంచెం ప్లాన్గా ఉంటుంది కదా. మాకు అయితే ఏజెన్సీలోనే అయితే పర్లేదు, ఎందుకంటే అప్ అండ్ డౌన్లు ఉంటాయి కాబట్టి నీళ్ళు నిల్వ ఉండవు మ్యాక్సిమం. అవి ఎలాగా ఉంటాయి కాబట్టి అప్ అండ్ డౌన్లు ఉంటాయి కాబట్టి వాటర్ వెళ్ళిపోతుంటాయి. చల్లటి వాతావరణంలో క్యారెట్ పంట బాగా పెరుగుతుంది అన్నమాట. మంచి నాణ్యత గల విత్తనాలు ఎంచుకుంటే దిగుబడి ఎక్కువగా పెరుగుతుంది. దాంతోపాటు చల్లటి వాతావరణంలో అయితే క్యారెట్ కొంచెం నీట్గా ఎదగడానికి ఛాన్స్ ఉంటుంది అన్నమాట. చల్లటి వాతావరణంలో ఎందుకంటే ఫ్రెండ్స్, ఇప్పుడు ఎండలు ఎక్కువ ఉన్నాయనుకోండి మొక్క వాడిపోద్ది, దుంప ఎదుగుదల ఉండదు అనమాట అప్పటికి. సో దానికి మీరు చల్లటి వాతావరణం కూడా ఎంచుకోవాలి. మెయిన్గా అయితే మరి పంట నీట్గా రావాలి అనుకుంటే కలుపు మొక్కల్ని వీటిని కొంచెం 3-4 టైమ్స్ తీయడానికైనా మీకు కొంచెం కష్టం అనిపించకపోతే ఒక 3-4 టైమ్స్, ఒక 3-4 సార్లు తీయడానికైనా ప్రయత్నించండి. అవి తీస్తేనే మొక్క కొంచెం ఎదుగుతుంది, దాంతోపాటు దుంప కూడా ఎదగడానికి ఛాన్స్ ఉంటుంది. దుంప పెద్ద అవుతేనే కదా మనకు మంచి కాస్ట్ అనేది కొంచెం అవతల వాళ్ళు మార్కెట్లో కొనాలన్నా దుంప పెట్టి సైజుని పెట్టి కొంటారు కదా. పెద్ద దుంప అనుకో కొంచెం చూసే వాళ్ళకి బాగుంటుంది కాబట్టి కొనడానికి వాళ్ళు ఇంకా ఇష్టపడతారు ఫ్రెండ్స్, ఇష్టపడతారు. ప్లస్ ఇంకా వాళ్ళు సందేహపడరు అనమాట కొనడానికి. సో వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా ఉంటే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.